ఓటీటీల ప్రభావం మొదలైన దగ్గర నుంచి కూడా ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తూ ఉన్నాయి. దీంతో రీమేక్లు చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. అంతేకాకుండా పాన్ ఇండియా సినిమాల పరంపర మొదలైన దగ్గర నుంచి ఒకే సినిమాని ఒక్కో భాషలో ఒక్కో హీరో చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఏ భాషలో సినిమా విడుదలై హిట్ అనిపించుకున్నా సరే దేశం నలుమూలల్లో ఉన్న ప్రేక్షకులకి తెలిసిపోతుంది. ఇదే ఇప్పుడు దృశ్యం 3 తెలుగు రీమేక్ కు అడ్డంకిగా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీనికి సీక్వెల్ గా మరో సినిమాని చేశారు. అది కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ రెండు సినిమాలని తెలుగులో విక్టరీ వెంకటేష్ వెంకీ మామతో రీమేక్ చేయడం, అవి కూడా సూపర్ హిట్ కావడం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. దృశ్యం 2 వరకు పాన్ ఇండియా సినిమాల సంస్కృతి పెద్దగా లేదు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి రీసెంట్ గా విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దురంధర్ మూవీనే నిదర్శనంగా నిలుస్తోంది. డిసెంబర్ 5న ఈ మూవీని కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. ఇతర భాషల్లో డబ్ చేయలేదు. అయినా సరే ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ర్యాంపేజ్ ని కొనసాగిస్తూ ఉంది. భాషతో ప్రాబ్లం లేకపోవడంతో దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ సినిమాని రికార్డ్ స్థాయిలో ఆదరిస్తూ ఉన్నారు. ఈ మార్పే వెంకీ మామ దృశ్యం 3కి ప్రధాన అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా మోహన్ లాల్ చేసిన తుడరుం హృదయపూర్వం వంటి సినిమాలు తెలుగులోనూ విడుదల కావడం, మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో దృశ్యం 3 తెలుగులో వెంకటేష్ తో రీమేక్ చేసే అవకాశాలు చాలా తక్కువనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్న వేళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇదే సమయంలో హిందీలోనూ దృశ్యం 3 షూటింగ్ జరుగుతుంది. దీన్ని అక్టోబర్ లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయినా ఇంతవరకు తెలుగు రీమేక్ కు సంబంధించిన ప్రకటన బయటికి రాకపోవడంతో అందరిలో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వెంకటేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తూ ఉన్నారు. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 పేరుతో దీన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఇది పూర్తయ్యే నాటికి మోహన్ లాల్ దృశ్యం 3 థియేటర్లలోకి వచ్చేస్తుంది. ప్రేక్షకులకు కథేంటో తెలిసిపోతుంది. దీంతో ఆ తర్వాత వెంకటేష్ చేసినా కూడా ఫలితం ఉండదు. దానికంటే మోహన్ లాల్ మూవీనే తెలుగులోనూ రిలీజ్ చేస్తే బాగుంటుందనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. మలయాళ మేకర్స్ కూడా ఇదే ఆలోచిస్తున్నారా? ఆ కారణంగానే తెలుగు రీమేక్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయడం లేదా అనే సందేహం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.